మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో కాసేపు మాట్లాడుకుందాం. గత 10 సంవత్సరాల్లో 93,000 గవర్నమెంట్ స్కూల్ని తీసేశారు. అండ్ అలాగే దాంతో పాటుగా 42,000 ప్రైవేట్ స్కూల్స్ పెరిగాయి. గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ల రిక్రూట్మెంటే సరిగ్గా లేదు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. యాజ్ పర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో 98,000 స్కూల్స్లో అమ్మాయిలకి కనీసం టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేవంట. యాజ్ పర్ న్యూస్ పించ్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో రోజుకు 28 స్కూల్స్ మూతపడుతున్నాయంట. మన గవర్నమెంట్ స్కూల్స్లో సగానికి సగం శాతం అంటే 50% ఆఫ్ ది స్కూల్స్లో ల్యాబులు కూడా లేవంట. మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బిజినెస్ అయిపోయింది. పేదవాడి కళలో నాశనం అయిపోతున్నాయి. ఇంత నష్టం జరుగుతుంది కాదు జరిగింది. ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరిస్థితి. అందుకే స్టూడెంట్స్, సిజేపీ వాళ్ళు యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు ఈ లాఠీ చార్జులు, టీర్ గ్యాస్ ప్రయోగించడం లాంటివి ఆపాలి అని ఈ 3 డిమాండ్లు